హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీయింగ్ ఏజ్. ఇప్పుడే మనం ఎపిసోడ్ 1 అయితే చూసేసాం. నిన్న గ్రాండ్ డాన్స్ కూడా చూసి మన రివ్యూ అయితే ఆల్రెడీ పోస్ట్ చేసాం. ఇప్పుడైతే మనం ఎపిసోడ్ 1 రివ్యూ అయితే చేసాం. ఆల్రెడీ తమ్నేల్లో పెట్టినట్టే మాస్క్ మ్యాన్ ఈ సీజన్ విన్నర్ అవుతాడా, నాకెందుకు అవుతాడే అనిపిస్తుంది. ప్రతి మన ప్రోమో కింద మొత్తం మాస్క్ మ్యాన్ ఆర్మీ ఫార్మ్ అయిపోయింది. మాస్క్ మ్యాన్ జిందాబాద్ అని కామెంట్స్, ప్రతి కామెంట్ కింద మొత్తం మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్. 24/7 లైవ్ స్ట్రీమింగ్లో కూడా మాస్క్ మ్యాన్నే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మాస్క్ మ్యాన్దే కంటెంట్ ఎక్కువ వస్తుంది. సో మాస్క్ మ్యాన్కి ఆర్మీ పెరుగుతుంది. సో వెయిట్ చేద్దాం కలిసి. నాకెందుకో మాస్క్ మ్యానే ఈ సీజన్ విన్నర్ అవుతారు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇవాళ రివ్యూకి అయితే వెళ్ళిపోదాం. వెరీ వర్స్ట్ ఎపిసోడ్. ఇవాళ కంటెంటే లేదు, మజా లేదు, ఏం లేదు. ముందు ముందు ఎట్లుంటుందో చూద్దాం. ఇవాళ టాస్క్ అయితే ఏం పెట్టలేదు, జస్ట్ నార్మల్గా జరిపోయింది. తుస్సు ఎపిసోడ్. ఇక మా నిన్న నైట్ 8 PM నుంచి స్టార్ట్ అయింది. ఇక టాస్క్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఇచ్చారు కదా, ఒకరికి వాష్, ఒక క్లీనింగ్, ఒకరి ఇల్లు తుడవడం, ఒక కిచెన్ సైడు. వాటి గురించి రీతును మన సంజన గారు మాట్లాడుకుంటున్నారు. అట్లనే టాయిలెట్ క్లీనింగ్, వాషింగ్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరికి వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది అవుతుంది. అన్నీ చేయాలా, లేకపోతే అన్ని ప్లేట్స్ అన్నీ ఇప్పుడు ఇన్నర్స్ అవి కూడా ఉతకాలా, ఆ డిస్కషన్ అవుతుంటే ఇక హరీష్ అని శ్రీజ అంటారు ఓన్లీ నార్మల్ ఇక ఇన్నర్ కాకుండా మిగతాయి ఇన్నర్ ఇన్నర్ ఇవి కాకుండా మిగతా వాటి చేస్తే చాలా అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఓనర్స్ కొంచెం సాఫ్ట్గా ఉన్నారు టెనెంట్స్ మీద. ఇక చాలా వాడుకోవచ్చు టెనెంట్స్ని, చాలాగా తిప్పలు పెట్టవచ్చు, చాలాగా వాడుకోవచ్చు. కానీ ఈ ఎపిసోడ్ అయితే అంతగా ఏం వాడుకోవట్లేదు. వాళ్ళ మీద ఎక్కువ సింపతి చూపెడుతున్నారు, సింపతి యాంగిల్ చూపెడుతున్నారు. యూటిలైజ్ చేసుకోవచ్చు, కంటెంట్ రాబట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ 9:30 PM అయింది. మనీష్ ఒక టీషర్ట్ తెచ్చుకున్నాడు. ప్రియా చెప్తున్నాడు అక్కడ వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీ వీక్ వస్తే ఈ టీషర్ట్ ప్రజెంట్ చేస్తారంట. సో వెనకాల నాన్న అని రాసింది. అది బాగా మంచిగా అనిపించింది. ప్లస్ అది చూసి ప్రియాకి వాళ్ళ ఫ్యామిలీ గుర్తొచ్చి ఏడుస్తుంటే అంటుంది, కెమెరా చూడు నా వైపు తిప్పింది. కొంచెం పర్లేదు, ఎందుకో కొంచెం షో చేసినట్టు అనిపించింది, కావాలని చేసినట్టు అనిపించింది నాకైతే. సో ఆల్రెడీ మన ప్రియా అంతేం ఆడలేదు. మన అగ్నిపాష్లో వచ్చింది తన లక్ వల్ల వచ్చిందని అనిపించింది. అంత ఎఫర్ట్స్ అయితే ఏం లేవు, మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. కొంచెం సోషల్ మీడియాలో కూడా అదే ట్రెండ్ అవుతుంది, కావాలని ఏడుస్తుంది మన స్క్రీన్ ప్రెజెన్స్ కోసం, కంటెంట్ కోసం అనిపించింది. ఇంకా నెక్స్ట్ 11 PM ఏంటంటే ఇల్లు క్లీనింగ్ అంటే మొత్తం ఇల్లా, లేకపోతే ఫ్లోరా, లేకపోతే మన డైనింగ్ టేబుల్ పైన, కిచెన్ మీద ఇవి కూడా వస్తాయని అని ఇమాన్యుయల్ పోయి హరీష్ని అడిగితే ఓన్లీ ఫ్లోర్ అని చెప్పిండు. కానీ యాక్చువల్గా బిగ్ బాస్ అయితే హౌస్ క్లీనింగ్ అని చెప్పిండు. హౌస్ క్లీనింగ్ ఇంక్లూడ్ అన్నీ, కిచెన్ టేబుల్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. నా దృష్టిలో అయితే ఇంక్లూడ్ అవుతాయి. సో నాకు అదైతే రాంగ్ అర్థం చేసుకున్నారేమో అనిపించింది. కానీ ఇల్లు క్లీనింగ్ ఒక్కరే చేయడం అంటే చాలా కష్టం. ఇమాన్యుయల్ వాచిపోయింది. నెక్స్ట్ లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. ప్రియా అండ్ శ్రీజ వాళ్ళు మొత్తం అందరూ ఆ బాత్రూమ్, వాళ్ళకి ఏంటంటే టెనెంట్స్కి వాళ్ళ రూమ్స్లోనే బాత్రూమ్స్ ఇచ్చారనమాట. సపరేట్ బాత్రూమ్, వాళ్ళ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. వీళ్ళు ఓనర్స్ మాత్రం లోపల నుంచి వచ్చి ఇట్లా చుట్టూ తిరిగి అటు పోవాలి. సో దాని గురించి డిస్కస్ చేస్తాం అనమాట. పెద్ద మ్యాటర్ లేదు ఈ ఎపిసోడ్లో, చెప్పుకోదగ్గ పెద్ద మ్యాటర్ లేదు. ఒకటి ఉంది, అది ముందు డిస్కస్ చేద్దాం. ఇక పనుకునే టైంలో అందరూ ఆ ఓనర్ రూమ్లో, మన లగ్జరీ రూమ్లో పనుకున్నారు. ఇక శ్రీజ అడుగుతుంది, మీరు ఏమనుకుంటున్నారు ఈ కాన్సెప్ట్ థీమ్ ఓనర్స్ టెనెంట్స్ మధ్య ఎట్లా చేయించుకోవాలి, మీరు ఏమనుకుంటున్నారంటే ఇక ఓనర్ వర్సెస్ టెనెంట్ ఇట్లా జరుగుతుంది అని అనుకున్నారు. ఎక్కువ ఏం చూపెట్టట్లే. వాళ్ళకు కూడా ఎడిటింగ్ చేసేటోళ్ళకి కూడా అర్థమైపోతుంది, పెద్ద ఎపిసోడ్లో అంత మజా లేదు. ఇంకా నెక్స్ట్ హరీష్ అంటుండో, నేను ఇక్కడ పనుకోను, నాకు గురక సౌండ్ వస్తుంది, మీకు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మన స్ట్రాటజీ రూమ్లో అక్కడ పోయి పనుకోండు. ఇంకా అప్పటికి డే అయిపోయింది. నెక్స్ట్ డే 1 9:45 అయితే ఇక పాట వేసిండు. పాట వేయంగానే డ్యాన్సర్స్ వచ్చింది, బయట నుంచి డ్యాన్సర్స్ వచ్చి మన బర్త్డే అవి ఉంటాయి కదా పాపర్స్, ఆ పాపర్స్ పట్టుకొని వచ్చిండ్రు. మొత్తం గార్డెన్ అంతా పాపర్స్. మంచి పాట, మచ్చా మచ్చా రామ్ చరణ్ గేమ్ ఛానల్ సాంగ్ అయితే వేసిండ్రు. పవన్ డెమాన్ అండ్ రీతు చౌదరి అయితే బాగా వేసిండ్రు. ఎక్స్ప్రెషన్స్ బాగా కనపడ్డాయి, క్విక్ స్టెప్స్ కూడా బాగా వేశారు. ఇంకా శ్రీజ వచ్చి ఇంప్రెస్ చేయమని అడుగుతుంది. అట్లా అడుగుతున్నప్పుడు బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ మాటలో వచ్చి, నేను రాత్రి ఎట్లా గడిచింది, హిమ్ము అయితే సార్ ఫస్ట్ టైం పనుకున్నప్పుడు చెమటలు పట్టాయి. ఎందుకంటే టెనెంట్స్ రూమ్లో ఏసీ లేదంట. ఇక టెనెంట్స్ రూమ్ అంటే ఎట్లుంటుంది, ఓనర్స్ రూమ్కి టెనెంట్స్ రూమ్ డిఫరెన్స్ ఉండాలి కదా. సో అన్ని ఫెసిలిటీస్ టెనెంట్ రూమ్లో ఏసీ ఏం లేదు. హిమ్మో జోక్ వేసాను, సార్ ఫస్ట్ టైం నాకు చెమటలు పట్టినాయి సార్ అని చెప్పిండట. ఇక బిగ్ బాస్ కూడా మోటివేట్ చేశాను, మీకు నిద్ర లేసే టైం వచ్చింది, ఇక అవన్నీ చెప్పుకుంటా ఈ సీజన్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, మీరు బాగా ఆడాలి, ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు, అన్నీ మీరు తెచ్చిపెట్టుకోవాలి, అన్ని ఆపర్చునిటీస్ అని తెచ్చిపెట్టుకోవాలని చెప్పి ఇక అన్నీ చెప్తున్నారుగా. నెక్స్ట్ ఇక టాస్క్ గురించి ఓనర్ షుడ్ బి మానిటర్స్ వచ్చి ఉండదు. గార్డెన్ బ్యాచెస్ పెట్టిండ్రు గార్డెన్ ఏరియాలో. మన టాస్క్లు ఇచ్చారు కదా ఓనర్స్, వాళ్ళు మానిటర్స్ అనమాట, లైక్ మెంటర్స్.
ఆ మానిటర్స్ ఒక్కొక్క బ్యాచ్ ఎవరైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇమాన్యుల్కి మన హౌస్ క్లీనింగ్ ఇచ్చారు, ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరు ఆ టాక్ ఇచ్చారో వాళ్ళు మానిటర్ అవుతారు, చేంజ్ చేసుకోవాలని నేను ఇప్పుడు ఫస్ట్ కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వచ్చి నాకు మార్చడం లేదు, నేను మన ఫ్లోరా సైన్ నేనే కంటిన్యూ చేద్దాము అని చెప్పిండ్రు మన బాత్రూమ్ క్లీనింగ్కి. అట్లనే హరీష్ ప్లేస్ ఇమాన్యుల్కి ఇచ్చాడు అండ్ సృష్టికి ఇచ్చాడు. ఇద్దరికి బ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరికి ఇచ్చింది హౌస్ క్లీనింగ్. పవన్ ఏమో రీతోకి ఇచ్చిండు మన గిన్నెలు గడవడం. హరీష్ ఇక్కడ పాయింట్ రేజ్ చేస్తుండు. ఇప్పుడు హౌస్ క్లీనింగ్ అంటే మన ఇమాన్యుల్ వాళ్ళు హౌస్ క్లీనింగ్ చేసేవాళ్ళు, సింకు ఈ మన డైనింగ్ టేబుల్ కూడా చేయాలంటే హరీష్కి ఏంటంటే అవి చేయని అవసరం లేదు, ఫ్లోర్ క్లీనింగ్ చేస్తే చాలు, ఆ పైన ఎవరైనా హెల్ప్ చేసుకోవచ్చు అని చెప్పి మంచి పాయింట్ అరేంజ్ చేసాను. కానీ వీళ్ళకి ఏమనిపిస్తుందంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఈ టాస్క్ ఇస్తే మన మీద ఎఫెక్ట్ పడుతుందేమో అని అనుకుంటున్నారు. సో అంతగా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అయితే ఏం లేవు, చేయొచ్చు కానీ మొత్తం చేయకూడదు. ఆ టాస్క్ మొత్తం ఆ పని మొత్తం చేయకూడదు. జస్ట్ టేబుల్ క్లీనింగ్ ఏముంది, కానీ ఓనర్స్ చేయకూడదు, టెనెంట్స్తో చేయించుకోవచ్చు, ఏదైనా టాస్క్ లాగా వచ్చి చేయించుకోవచ్చు, కంటెంట్ రాబట్టుకోవచ్చు అట్లా. నెక్స్ట్ శ్రీజ వచ్చి మన ఓనర్స్ బట్టలు ఉతకాలని చెప్తారు బిగ్ బాస్, అప్పుడు రామరాతో తీసుకున్నారు. అండ్ ప్రియా వచ్చి భరణి గారిని కుకింగ్లో తీసుకున్నారు. ఇక భరణి గారు రాగానే ఇక ఇమ్ము పక్కన ఇచ్చి ఒక్క మా గాడ్ ఇక పాట కలిపేసాడు. ఆ పాట భరణి కూడా డ్యాన్స్ స్టెప్ వేసాడు. ప్రియా వచ్చి ఇక్కడ వాళ్ళు ఓన్లీ కుక్ చేస్తారు, వాళ్ళు కట్టింగ్ ఇదేం చేయరు, వాళ్ళు క్లీనింగ్ మన పొయ్యికట్టు ఉంటుంది కదా అదేం క్లీనింగ్ చేయరు, మన అంట్లు కూడా కడగరు అని చెప్పి క్లియర్గా చెప్పింది. తర్వాత బిగ్ బాస్ వచ్చి అనౌన్స్ చేస్తారు, ఒకవేళ టెనెంట్స్ ఇది మాత్రం చేయకపోతే చాలా పెద్ద ఎఫెక్ట్స్ ఓనర్స్కి పడుతుంది. ఇక్కడ టెనెంట్స్ కూడా చాలా మంచి అంటే టెనెంట్స్ చేయాలంటే ఓనర్స్ చేయించుకోవాలి. ఇక టెనెంట్స్ కూడా మంచి ఛాన్స్ ఉంది, వాళ్ళు కూడా ఇట్లా తప్పించుకుంటా ఆట పట్టించుకుంటా చేయకుండా చూస్తే ఓనర్స్కే కదా శిక్ష పడేది. నువ్వు మంచి కామెడీ కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు నీకు కూడా ప్లస్ పాయింట్ అది, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ వస్తుంది. ఓనర్స్ కూడా స్టాల్ స్ట్రిక్ట్గా ఉండాలి. నాకు ఎందుకు ఓన్లీ హరీష్ గారే కనబడుతున్నారు ఇమ్ము వీళ్ళు క్లీనింగ్ చేసే దగ్గర, మిగతా వాళ్ళది మరి స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. చెప్పినగా హరీష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయింది కూడా. ఇక డిస్కషన్ మళ్ళీ బ్యాచెస్ గురించి డిస్కషన్ అవుతుంటే మనీష్ ఒక పాయింట్ చెప్తుంటే హరీష్ నీకు బ్యాచ్ లేదు కదా నువ్వు మాట్లాడకూడదు అని చెప్తాడు. ఒక విధంగా అది కరెక్ట్ పాయింటే, కానీ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, అట్లా నేను మాట్లాడే వాడిని ఆపొద్దు. నాకు ఇక్కడ కొంచెం హరీష్ గారిది నచ్చలేదు అనిపించింది. ఆ ఎక్స్ప్రెస్ చేసుకునే విధానాన్ని చెప్పించుకోవచ్చు. మనీష్ దగ్గర ఏముంది, ఒకవేళ నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతుంది కదా, పాజిటివ్ అయితే మనకే మంచిది, మీకే మంచిది, ఇంకెట్లా చేయాలని ఆ పాయింట్ అని చెప్పుకుంటారు. ఇంకేంటంటే హరీష్ ఆల్రెడీ ఒక ఫిక్స్ అయిపోయాడు, ఇమాన్యుల్ వాళ్ళ టీంకి అయితే వేరే ఎక్స్ట్రా వర్క్ ఇవ్వద్దు అని ఫిక్స్ అయిపోయాడు, దాని మీదే ఉన్నాడు. నెక్స్ట్ హరీష్ ప్రియా మనీష్ ఇదే డిస్కషన్. మన ఇది ఫ్లోర్ క్లీనింగ్ ఎవరు చేస్తారు, మన డైనింగ్ టేబుల్ ఈ సింక్ ఇవన్నీ ఎవరు క్లీన్ చేస్తారు, దాని మీద డిస్కషను. అది ఎప్పటికీ తేలట్లేదు. హరీష్ అయితే ఒకటే మాట మీద నేనే తీసుకుంటా, ఇది నా మీద వేసుకుంటా, ఒకవేళ బిగ్ బాస్ ఏమన్నా కూడా నేను వెళ్ళిపోతా, మీకు ఓకేనా. ఇక అట్లా డేరింగ్ డాషింగ్ చెప్పేస్తాను. నెక్స్ట్ మనీష్ను దాదాపు అందరూ ఓనర్స్ మాట్లాడుతున్నారు. హరీష్ గారు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు, మనకి ఆయన ఏదో కెప్టెన్ లాగా ఫీల్ అవుతున్నారు అని చెప్పగానే ఇక ఆయన ఏదో కెప్టెన్ కాదు, మనం అందరం కలిసి ఒక డిసిషన్ తీసుకోవాలి, లేకపోతే టీమ్ ఎఫెక్ట్ అయిపోయింది అని ఇక వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది కరెక్టే, కానీ వీళ్ళు కూడా ఆలోచించాలి. వీళ్ళు చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, ప్రతి టాస్క్ని ఏదో విధంగా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాచెస్ రాలేదు వాళ్ళకి, సో వాళ్ళకి వర్క్ ఏముండదా, గుర్తిగా అట్లుంటారా, ఏదో ఒక ఉంటుంది కదా ఫిట్టింగ్, ముందు ఏదో ఒక ఫిట్టింగ్ ఉంటుంది కదా. సో వాళ్ళు ముందు ఆలోచించాలి, వాళ్ళ వర్క్ లేదని వర్క్ చేయకుండా కాదు, కొంచెం హెల్ప్ చేయాలి, మినిమం కట్టసి ఉండాలి. ఆ కట్టసి హరీష్ చూపెడుతుండు. ఇక హరీష్ వర్సెస్ అదర్ ఓనర్స్ జరిగింది, అదే ఆ డిస్కషనే నాకు అనిపించింది. నేను ఇస్తున్నా మినిమం కట్టసి మీద చెప్తున్నా అని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసింది. నెక్స్ట్ అందరూ ఓనర్స్ కలిసి టెనెంట్స్ చెప్తున్నారు, ఇట్లా ఇంప్రెస్ చేస్తే మీకు ఫుడ్ ఇస్తాం, మీకు ఇట్లా అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి. అప్పుడు ఏముంది, టెనెంట్స్ అందరూ సోఫా మీదకి వస్తున్నారు, ఓనర్స్ అందరూ నిల్చొని మాట్లాడుతున్నారు. అప్పుడు బిగ్ బాస్ మంచి పని చేశారు. ఇక్కడ టెనెంట్స్ ఇల్లు ఓనర్స్ అనగానే ఉమ్మటే లేచిండ్రు అందరూ. ఇమ్ము అప్పుడే తింటుండే పాపం, అప్పుడే పెట్టుకొని ఫుల్ క్లీన్ చేసిండు, లైఫ్ స్టైల్ మొత్తం చేసిన, మొత్తం క్లీనింగ్ చేసిండు, మొత్తం గార్డెన్ అంతా చీపురు కొట్టి జాడి కొట్టి మొత్తం చేసిండు. అప్పుడే వచ్చి అన్నం పెట్టుకుంటూ బిగ్ బాస్ వచ్చి వెళ్ళిపోండి ఇంట్లో నుంచి అన్నాడు. మా ప్లేట్ సహా ఫుడ్ సహా కింద పెట్టంటే ఇక వెళ్ళిపోయిన తర్వాత హరీష్ కెమెరాతో మాట్లాడు, సార్ బిగ్ బాస్ మీరు నోటి దగ్గర ఉన్న లాక్కోవద్దు, బిగ్ బాస్ వాళ్ళకి ఇవ్వండి ఫుడ్ అని చెప్తే వీళ్ళు వెళ్ళి ఫుడ్ ఇవన్నీ ట్రై చేసిండ్రు. ఇవన్నీ ట్రై చేస్తుంటే ఇక ఓనర్స్ లివింగ్ ఏరియా అండ్ టెనెంట్స్ గార్డెన్లోకి రండి అని చెప్పగానే ఓనర్స్ అనుమతి లేకుండా టెనెంట్స్ వెళ్ళకూడదు, అన్ని ఫుడ్ స్టోర్ రూమ్లో పంపించేసిండు అని చెప్పేసిండు. వీళ్ళు అట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే టెనెంట్స్ దాంట్లో కసిరేకాలని బిగ్ బాస్ చూస్తుండు. టెనెంట్స్ ఏం చేస్తారు, లైక్ బిగ్ బాస్ చెప్పిన ఆదేశాలు పాటిస్తారు. వాళ్ళకు కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, దొంగతనం చేయడం, ఇవి చేయడం.
ఈ భరణి ఉన్నాడు కదా వీళ్ళ సైడ్ కెప్టెన్ అనుకుంటుండు, టెనెంట్ సైడ్ కెప్టెన్. మనం మంచిగా చేద్దాం, తనుజ కూడా అంతే మంచిగా చేద్దాం. కానీ తనుజలో మంచి ఒక ఛాన్స్ వచ్చింది, అది చేస్తే మంచిగా కొంచెం కంటెంట్ వచ్చేది. తనలో ఏదో ఉందని అనుకుంటారు. మళ్ళీ హరీష్ ఫుడ్ కోసం అడుగుతుండో, ఇక శ్రీజ బనానా తీసుకొని వచ్చింది, నేను ఇస్తున్నాను తీసుకోండి ఏమన్నారు అని. అప్పుడు ఏమనలే, తీసుకున్నారు, తిన్నారు కూడా, బిస్కెట్ బ్యాగ్ వచ్చింది తిన్నారు కూడా. నెక్స్ట్ మళ్ళీ హరీష్ గారు వచ్చి ఫ్రూట్స్ తీసుకొని వచ్చిండ్రు. అప్పుడు వాళ్ళందరూ ఏంటంటే బయట కూర్చొని ఒక్కొక్కరు వేరే వాళ్ళ గురించి తన ఫస్ట్ రియాక్షన్ ఏంటి, తన బయట చూసిన రియాక్షన్ ఏంటని చెప్తున్నారు. అప్పుడే భరణి గారు ఏదో చెప్తుంటే వచ్చి చెప్పగానే ఇక బిగ్ బాస్ వాటిని కూడా స్టోర్లో పెట్టాలి అంటే ఇక్కడ శ్రీజ అయితే ఫుల్ డమ్ అనమాట. పెట్టాలి అనుకుంటా కదా, పెట్టాలని కాదు కదా, అక్కడ బిగ్ బాస్ ఫుల్ స్ట్రిక్ట్గా చెప్తుండు. శ్రీజ అయితే పెద్ద డమ్ అనిపించింది నాకైతే. శ్రీజ ఊకే వాగుతూనే ఉంటుంది, ప్రతి దగ్గర తన వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. మళ్ళీ హరీష్ అడుగుతాను బిగ్ బాస్, నేను తీసుకుంటా బిగ్ బాస్, ఇది నా మీద వేసేసుకోండి బిగ్ బాస్ ప్లీజ్. వాళ్ళు ఇంకా తినలేదు బిగ్ బాస్. ఇక కళ్యాణ్ పక్కన మన కళ్యాణ్ సోల్జర్ వచ్చేసి మీరు కామనర్స్గా డెసిషన్ తీసుకున్నారా అంటే లేదు హరీష్ అంటారు, నేను నా ఓన్ డెసిషన్, ఇది హరీష్ డెసిషన్, నేను ఇస్తున్నా వాళ్ళకి ఫుడ్ అని చెప్పిండ్రు. సార్ ఇక్కడ మన యూనిటీ దెబ్బతింటుందని ఇక వాళ్ళు అక్కడ డిసైడ్ ఎమ్మటి ఏంటంటే ఇక్కడ రేటింగ్ ఎట్లుందంటే ఫటాఫట్ కట్ చేస్తుండ్రు. ఓన్లీ చూపెట్టాల్సింది ఏంది, ఆ 10 సెకండ్స్ చూపెడుతుంది కట్ చేస్తున్నారు. ఆ ముందేం జరిగింది వెనకాల ఏం జరిగింది ఏం తెలియదు ఎవరికి. అయితే ఆ పక్క నుంచి తనుజ వచ్చి సార్ మీరు ఇస్తున్నారు కరెక్టే, మీ మంచితనాన్ని మీరు ఇస్తున్నారు, ఒకవేళ మేము తీసుకొని అది మీకు పనిష్మెంట్ రాకుండా హౌస్కి పనిష్మెంట్ వస్తే ఏంటి. తనుజ ఒక వైలెంట్ పాయింటే మాట్లాడింది, కానీ దానికి ముందే మన శ్రీజ వచ్చి బనానాస్ ఇస్తే అండ్ బిస్కెట్ బ్యాగ్లు ఇస్తే అక్కడ అందరు తిన్నారు. అప్పుడు గుర్తు రాలేదు ఈ పాయింట్. సో ఇది దొరుకుతారు అప్పుడప్పుడు, కానీ ఇంత ఈజీ దొరుకుతారు నేను అనుకోలేదు. అప్పుడు తిన్నారు. ఇక ఆ ఇమ్మ కూడా వచ్చేస్తారు, ఇక్కడ ఎవరికి ఆకలిగా లేదు హరీష్ ఇక బిగ్ బాస్ అమ్మ సార్ నేనైతే తీసుకెళ్తున్నా సార్, కానీ అదైతే రాంగ్ సార్ అని చెప్పేసి వాళ్ళు ఇక హరీష్ అయితే కొంచెం ఏడుస్తుండే. పక్కన పవన్ డెమాన్ అయితే కెమెరా కోసం చాలా బాగా అక్కడ చూపట్లే, కానీ పవన్ డెమాన్ వాయిస్ అది కెమెరా కోసం చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పిండు. ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే పవన్ డెమాన్, అసలు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయలే. అందుకని ఇక హరీష్ అయితే ఏడుస్తే సార్ బిగ్ బాస్తో మాట సార్ ఇదైతే కరెక్ట్ కదా, నేను బయట అయితే అందరికీ దానం చేస్తూ ఉంటా, ఫుడ్ అయితే మెయిన్ నోట్ దాకా వచ్చింది ఇట్లా లాక్కూడదు. ఇక పవన్ డెమాన్ కూడా వచ్చి ఇక చెప్తే దేవుడు వచ్చినా కూడా నేను చూడను, నేను ఇస్తాను వాళ్ళకి ఫుడ్ అని చెప్తుండు. బయట టెనెంట్స్ చెప్పిన కదా డిస్కస్ చేసుకున్న ఫుడ్ అంటే ఇక ఇక్కడ లోపల ఓనర్స్ ఇట్లా వాష్రూమ్ బయట చూస్తూ ఉంటారు వీళ్ళు ఇట్లా డిస్కస్ చేసుకుంటున్నారని చెప్పగానే ప్రియా ఇక అంటుంది అందరూ ఫేక్గా ఆడుతున్నారు ఇక్కడ గేమ్, నా దగ్గరికి వచ్చి ఇట్లా ఫేక్గా ఉంటున్నారు అనిపిస్తుంది. ఎవరు ఫస్ట్ డేలో వచ్చి క్లోజ్ అవుతారు మీతో, ఎవరు అవుతారు? నువ్వు పక్కన నీ స్కూల్లో కూడా నీకు ఫస్ట్ డే వచ్చి ఎవరైనా క్లోజ్ అవుతారా? కాలేజ్కి వెళ్ళినా కూడా స్కూల్కి వెళ్ళినా కూడా ఎవరు నీకు ఫస్ట్ డే వచ్చి క్లోజ్ అవ్వరు. మనం చేయించుకోవాలి, అలవాటు అవుతుంది. అందరు ఫేక్గా ఉన్నారంటే అండ్ ఇక వాళ్ళందరూ ఓనర్స్ మాట ఎవరు మంచిగా అనిపిస్తున్నారు మీకు అంటే నీకు శ్రీజ ఏమో ఇమాన్యుయల్ అన్నది, నెక్స్ట్ మనీష్ ఏమో ఇమాన్యుయల్ అని సృష్టి అన్నాడు. వాళ్ళ దృష్టిలో అది. ఇక నెక్స్ట్ ఇక ఓనర్స్ పెళ్లి చూపులు స్కెచ్ చేస్తున్నారు. అక్కడ శ్రీజాను రీతు వచ్చి ఇంప్రెస్ చేయమంటే అక్కడ పెళ్లి చూపులు స్కెచ్ చేస్తున్నారు. రీతు అక్కడ నుంచి బిస్కెట్స్ దొంగలించి తనుజ వేస్తే తనుజ వెళ్ళి భరణికను మనం ఎవరికి ఇచ్చింది మేనేజర్కి ఎవరికి ఇస్తే అది శ్రీజ చేసింది. శ్రీజ చేసి మీరు ఇట్లా తీసుకోవద్దు, మేము ఇస్తే తీసుకోవాలి కానీ ఇట్లా తీసుకోవద్దు అని చెప్పి వార్న్ చేసింది. ఓకే వార్న్ చేసింది కరెక్టే. మళ్ళీ నెక్స్ట్ పోయి ఆమె ఇచ్చేసింది. నాకు ఇదే కంటెంటో అర్థం కావట్లేదు. మేము ఇస్తే మీరు తీసుకోవాలా, మీరు దొంగలించారు, అది వాళ్ళ టెనెంట్స్ అమ్మా. టెనెంట్స్ అన్నప్పుడు దొంగలిస్తారు, ఓనర్స్గా మీ బాధ్యత మీరు చూసుకోవాలి. వాళ్ళు దొంగలించారు, ఇప్పుడు దొంగలించిన ఫుడ్ తింటారు, అది కూడా నోటి దగ్గర ఉంది కదా, వాళ్ళు ఆల్రెడీ పేపర్ చింపి తీసుకున్నారు, అది కూడా నోటి దగ్గర తీసుకున్నారు కదా. నాకు ఇక్కడ శ్రీజ బిహేవియర్ నచ్చలేదు. మళ్ళీ ఎందుకు తీసుకురాకుండా అక్కడే ఉంచుంటే నువ్వు అన్నది కరెక్ట్ అయ్యేది. తర్వాత వచ్చి కవరింగ్ చేసుకుంది శ్రీజ. బిగ్ బాస్ సాయంత్రం ఆరైంది, బిగ్ బాస్ సర్ప్రైజ్ అని అన్నాడు. సర్ప్రైజ్ అని చూడడానికి గార్డెన్లో ఫుడ్ ఉంది, ఓనర్ సపరేట్ మంచిగా బ్రెడ్ జాము ఇవన్నీ వెస్టర్న్ సైడ్ ఫుడ్. ఇక మన టెనెంట్స్కి వచ్చేసి మన బఫెట్ థాలీ లాంటి మీల్స్ ఇచ్చిండ్రు. ఇక అందరు తిన్నారు. బిగ్ బాస్ తనుజాని ఒక క్వశ్చన్, ఓనర్స్ టేబుల్లో మనం మిస్ అవుతున్నట్టే. అయితే ఓనర్స్ టేబుల్లో కాఫీ ఉంది, తనుజాకి కాఫీ ఫుల్ అడిక్ట్ అంట. ఇక కాఫీ అనేది లైఫ్ అంతా ఇంతే, ఏది అంత ఈజీగా రాదని బిగ్ బాస్ ఒక సెటర్ వేసి వెళ్ళిపోయిండు. ఇక ప్రియా వచ్చి తనుజాకి కాఫీ స్మెల్ చూపెడుతుంది. ఇక తనుజ కూడా కాఫీ గురించి మాట్లాడుతుంది, ఇట్లా 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 నాకు కావాలి. అక్కడ ఒక వాళ్ళు ఇందరింటి కూర్చున్నాడు టెనెంట్ సెట్ కూడా ఏదో మాట్లాడుకుంటే ఇమ్ము వచ్చేసి గుండంకులు అని అన్నాడు. ఎవరిని? మన మాస్క్ మ్యాన్ హరీష్ని. ఇమ్ము టార్గెట్ అంతా మాస్క్ మ్యాన్ మీదే ఉంది, ఎక్కడ మాస్క్ మ్యాన్ కాకపోతే అక్కడ ఇమ్మునే ఉన్నాడు. మంచి ప్లానింగ్ అది ఇమ్ముదైతే, మంచి స్ట్రాటజీ. ఎందుకంటే ఆల్రెడీ మాస్క్ మ్యాన్ ఫుల్ ఫేమస్ మన అగ్ని పరీక్ష అండ్ బయట కూడా. ఓటింగ్లో మనకు తెలియదు ఎట్లుంటుందో, ఆయనకి ఫాలోవర్స్ కూడా లేడు ఇన్స్టాగ్రామ్లో, దీంట్లో ఫాలోవర్స్ లేరు, బట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే చాలా బాగుంది. మంచి టార్గెటే, కానీ అంత టార్గెట్ చేసిందని నాకు అట్లా అనిపించట్లేదు.
సరే అన్నాడు, ఎందుకు ఎట్లా అన్నాడు, జోవియల్గా అన్నాడు, అయినా మళ్ళీ వచ్చి సారీ చెప్పేసిండు. మళ్ళీ హరీష్కి తర్వాత ట్రిగ్గర్ అయింది. ఏం ట్రిగ్గర్ అయింది, ఆ, ఆ, ఏం ట్రిగ్గర్ అయింది, ఎప్పుడు ట్రిగ్గర్ అయింది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ట్రిగ్గర్ అయింది. తర్వాత మధ్యలో బిగ్ బాస్ పడుతుంది, ఏమో టైం ఎంత పడుతుంది, మళ్ళీ అప్పుడు ఫుడ్ అరేంజ్ చేసినప్పుడు ఫ్లవర్స్ ఇవన్నీ పెటల్స్ ఇవన్నీ పెట్టాను, ఏమో ఎంత టైం పడుతుంది, 1 డే పడుతుంది సార్ అన్నాడు అని కామెడీ చేస్తే, నెక్స్ట్ మీ మెంటర్ని అడుగుదాం, సార్ ఎందుకు సార్ మెంటర్ ఇప్పుడే గొడవ అయింది సార్, మెంటర్ ఆయన 1 గంట అయినా అంటడానికి మంచి కామెడీ చేసిండు. మెంటర్ కూడా సార్ రేపు నైట్ ఇదే టైం కల్లా కంప్లీట్ చేస్తాను సార్, నేను బాగా తీసుకుంటాను అని చెప్పి మంచిగా అయిపోయాడు. ఇక మళ్ళీ ఇక ఆ డిస్కషన్ ఇక తీసుకొచ్చి చూసి మాట్లాడాలి బ్రదర్, జాగ్రత్తగా మాట్లాడాలి, బాడీ షేమింగ్ చేయొద్దు, చాలా పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నాడు. అంటే మనకు తెలుసు అది చూసే విధం, కానీ హరీష్ గారు మంచిగా తీసుకెళ్తున్నారు, ఒక యాంగిల్లో తీసుకెళ్తున్నారు, ఇంకొంచెం సీరియస్ అవ్వలేదు, కొంచెం మంచి యాంగిల్లోనే తీసుకెళ్తున్నారు. ఆయనకంటే అప్పుడు రిజిస్టర్ అవ్వాలంటే ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నాం అంటే, ఇక్కడ ఇమాన్యుయల్ కూడా కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, రిజిస్టర్ చేసుకుని రిజిస్టర్ చేసుకో మళ్ళీ చేసుకో అని అంటుండు. నా యాక్షన్ వచ్చినప్పుడు రియాక్షన్ చూద్దులే అంటే చూద్దు, నా రియాక్షన్ కూడా చూద్దు అని ఇక ఇమ్ము కూడా కొంచెం సీరియస్ అనిపించి సీరియస్ అయిపోతున్నారు. అంత ప్రొలాంగ్ చేయాల్సిన విషయం కాదు, ఆల్రెడీ ఇమ్ము అన్నాడు కాబట్టి ఇమ్ము తగ్గుంటే కొంచెం బెటర్ అయి ఉండేది. ఎట్లా పర్లేదు, ఇద్దరికి మంచి బెనిఫిట్ అయింది, ఇమ్ముకును మన మాస్క్ మ్యాన్కి. ఇక భరణి వచ్చేది క్యారీ చేయొద్దు అంటే, ఇక నేను ఎక్కడికి తీసుకెళ్ళాలో నాకు తెలుసాను మాస్క్ మ్యాన్, ఇక మాస్క్ మ్యాన్ గురించి తెలిసిందే కదా, పంచెస్ మీద పంచెస్. ఇక తనుజ వచ్చేసి ఇక ఫుడ్ సాక్రిఫైస్ గురించి మన హరీష్ గారు ఎందుకు చేశారు అక్కడ చెప్తారు, హరీష్ నేను సాక్రిఫైస్ ఆల్రెడీ వాళ్ళకు సాక్రిఫై చేశాడు. ఇక తనుజ వెళ్ళి సపరేట్ ఏదో కంటెంట్ కోసం చేస్తున్నానని తనుజ ఫీలింగ్, ఎందుకు ఎవరు చేయమన్నా మిమ్మల్ని చేయమన్నామా అని అనుకుంటున్నాను. ఇదే ఇక బిగ్ బాస్ అంటే, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఇక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇక నెక్స్ట్ అయితే రీతును కళ్యాణ్ కళ్ళలో కలిపెట్టుకుంటారు, ఎవరు కళ్ళాడతలేదా, రీతు ఒక ప్లానింగ్తోనే వచ్చేసింది. లవ్ స్టోరీ ఉంటే మినిమం డేస్ ఉండొచ్చు హౌస్లో, మినిమం 10 వీక్స్ ఉండొచ్చు ఒక లవ్ స్టోరీ పెట్టుకుంటే అని అనుకున్నదేమో. పవన్ డిమాండ్తో ఉంటుంది, మన పవన్ కళ్యాణ్తో ఉంటుంది, ఎక్కడైనా లవ్ ట్రాక్ సెట్ అవుతుందా అన్నట్టు అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రీవియస్ సీజన్లో చూస్తే లవ్ ట్రాక్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు కనీసం 10 వీక్స్ ఉన్నారు, వాళ్ళ ఎఫెక్షన్ కూడా మన ఆడియన్స్కి చాలా ఫాస్ట్ వస్తుంది, ఎందుకంటే యూత్ ఎక్కువ మంది ఓట్స్ చేస్తారు, యూత్ ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తారు కదా, ఆ పాయింట్ పట్టుకున్నట్టుంది, ఆ పాయింట్ సక్సెస్లోనే ఉంది. ఇక ఇమ్ము మళ్ళీ హరీష్ గారితో మాట్లాడుతున్నారు, సార్ ఇట్లా సార్ నేను అన్నది ఇట్లా మీరు తప్పుగా ఊహించుకొని ఉండొచ్చు, మీరు వచ్చిన కానీ మేము క్లోజ్ కాబట్టి ఆ క్లోజ్తోనే నేను మిమ్మల్ని అన్నా కానీ మమ్మల్ని కించపరచాలని బాడీ షేమింగ్ చేయాలని ఏం లేదు. ఏమో మంచిగా చెప్పాను, హరీష్ గారు కూడా మంచిగా తీసుకున్నట్టున్నా, కానీ ఇదైతే నాకు తెలిసి నామినేషన్లో పాయింట్ అయ్యే అవకాశం చాలా హైగా ఉంది. ఇక మన సరుకులు వచ్చినాయి, ఇక ప్రియా ఉంది కదా, ఆమె కుకింగ్ మెంటర్ కాబట్టి నేనే చూసుకుంటాను ఏ టైంలో ఏం పెట్టాలి, ఇక బ్రేక్ఫాస్ట్లో ఆమ్లెట్లు బ్రెడ్లు అని చెప్తుంది, ఇక ఫుడ్ ఆఫ్టర్నూన్ ఏమో ఓన్లీ రైస్ అని ఉంటుంది, ఇక నైట్కి చపాతీలు చేసుకుందాం అని అంటున్నారు. ఇది నెక్స్ట్ బయట భరణి గారు మనం వండి వాళ్ళకి పెట్టాలి అంతే, మనకు ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారు కదా, వాళ్ళు బిగ్ బాసే మనకు పెడుతున్నారని. ఇక్కడ ఏంటంటే టెనెంట్స్కి బిగ్ బాసే సపరేట్గా ఫుడ్ పంపిస్తారు ఎవ్రీడే, కానీ టెనెంట్స్ ఓనర్స్కి వండి పెట్టాలి, ఇది కాన్సెప్ట్. తన భరణి గారు ఇక్కడ ఏంటంటే నిజాయితీగా ఉంటున్నారు, ఏదో ఒక చిలిపి పని చేయొచ్చు, ఏదో ఒక కొంచెం కంటెంట్ చేయవచ్చు. ఆల్రెడీ తనుజ ఇక పక్కన పోయి టీ కోసం అడుగుతుంది మన ఓనర్స్ని, అక్కడ మనీష్ మాట్లాడుతూ చూస్తాం మేము, మాకైతే ఏం పర్మిషన్ లేదు, బిగ్ బాస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, ఏమి వేయకూడదు, మీరు ఇంకా తనుజ అంటారు మీ ఇంట్లో కుక్ వస్తే కాఫీ అంటే ఏం ఇస్తారు కదా మర్యాదగా అంటే, మంచి పాయింట్ మనీష్ అంటుండ్రు, వీళ్ళు కన్సిడర్ అని చెప్పి అక్కడికి వదిలేసిండ్రు. తనుజకి ఏంటంటే ఆ టీ ఆ కాఫీ మీదే మొత్తం ఐస్ అన్ని పడ్డాయి, అక్కడి నుంచే కంటెంట్ రాబెట్టుకోవాలని చూస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ టెనెంట్స్ ఇంట్లోకి వచ్చి భరణి గారిని పక్కన తీసుకెళ్ళి, సార్ ఇట్లా నేను మనీష్ ఏమో కాఫీ పౌడర్ తీసుకెళ్ళి అతను బెడ్ పక్కన టేబుల్లో పెట్టుకున్నట్ట, నేనైతే ఆ బెడ్ ఆయన పనుకున్న తర్వాత ఆ టేబుల్లోకి వెళ్ళి ఒక హాఫ్ కప్పు దేంట్లోనే వేసుకొని వచ్చేదని అని చెప్తుంటే, పక్కన సంజన కూడా హాఫ్ కప్ వేసి అక్కడ దాచి పెట్టుకో అని చెప్తున్నారు. ఇక భరణి కూడా అంటారు, ఇది మంచి నీ ఇష్టం, ఇది మంచి ఆలోచన అయితే కాదు, బట్ నీ ఇష్టం అని చెప్పేసి భరణి అయితే అక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది ఇప్పుడు నాకైతే జరిగిన ఎపిసోడ్ అయితే తుస్సు, దానిలో ఏం లేదు, ఎక్కువ హైలైట్ అయింది ఓన్లీ వన్ మాస్క్ మ్యాన్ ఇమాన్యుయల్, ఇద్దరే ఈ ఎపిసోడ్ నడిపించింది, మిగతా వాళ్ళంతా తుస్. నాకు నచ్చంది ఏంటంటే శ్రీజ వాయిస్, శ్రీజ బిహేవియర్, ఆ బిస్కెట్లు దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ ఇచ్చి ఇవ్వడం, ఆడ శ్రీజది నచ్చలేదు. అండ్ నామినేషన్స్ జరుగుతాయి కాసేపట్లో, సుమన్ శెట్టి ఫుల్ డేంజర్, రాము రాథోడ్ డేంజర్, ఆల్రెడీ నేను లాస్ట్ టైం తమిళలో పెట్టాను, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, సుమన్ శెట్టి రాము రాథోడ్ చాలా డేంజర్లో ఉన్నారు. ఆల్ ద బెస్ట్. ఇది మన రివ్యూ ఇయాల్టిది అయితే. రేపు మరొక ఎపిసోడ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.